ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ రోజున యాత్రికుడు తన యెరూషలేము యాత్రలో దేవునిపై ఆధారపడుట వలన తను సురక్షితంగా ప్రయాణము చేయగలడు. హల్లెలూయా. అనగా దేవుని సహాయము కలుగునని దృఢముగా తెలుపుతూ ఈ మాట పలికాడు. కీర్తనకారుడు తను యాత్ర చేస్తూ తను రచించాడు. బైబిల్లో చాలామంది ఈ కీర్తనల గ్రంథంలో రచించిన వారు ఉన్నారు. ముఖ్యంగా ఈ పుస్తకానికి ఒక పేరు పెట్టబడ్డది దావీదు కీర్తనలు అని. కాబట్టి దావీదు దేవునికి ఇష్టానుసారుడిగా జీవించాడు. ఎలా మోషే సాత్వికుడిగా దేవుని దృష్టిలో కనబడ్డాడో, అదేవిధంగా నమ్మకమైన వాడుగా మోషే ఏ విధంగా కనబడ్డాడో, అదేవిధంగా దావీదు హృదయానుసారుడు అనగా ఇష్టానుసారుడు. బైబిల్లో చాలామంది అంత గొప్పగా ఎదగడానికి కారణం ఏంటంటే దేవుని దృష్టిలో వాళ్ళు అంత చక్కగా ప్రవర్తించారు. దేవుడు కూడా వాళ్ళని ఇష్టపడ్డాడు. కనుక దేవుని బిడ్డలారా, వాళ్లకు ఎంతో మంది శత్రువులు, వాళ్లకు ఎంతోమంది ఆటంకం పరిచేవారు, వాళ్లను ఎంతోమంది దూషించిన వారు, శత్రు సమూహము ఉన్నప్పటికీ దేవుని నుండి మంచి పేరును సంపాదించాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా వాక్యం ఎందుకు చెప్తున్నానంటే, మనము కూడా దేవుని యొక్క దృష్టిలో ఆ విధంగా ఉండాలి. దేవుని దృష్టిలో ఆ విధంగా ఉండాలి. ఏదో మనము సండే స్కూల్ పిల్లలు పైకి బండి, మనము ఏదో మామూలుగా వచ్చి పోవడం కాదు. వచ్చి మామూలుగా వెళ్ళిపోతూ ఉంటారు చాలా సంఘాలలో. కానీ మనమందరము, సంఘం ఉన్నవారందరూ కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి. ఒక్కరు ఇద్దరు కాదు ఎత్తబడేది. సంఘం అంతా కూడా ఎత్తబడితే అది ఎంతో సంతోషం. కనుక మనది కూడా ఒక యాత్ర. మన ఆయుష్ ఉన్నంత వరకు మనది యాత్రనే. ఎప్పుడు ముగుస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనము ఆ ఎత్తబడే గుంపులో సిద్ధపాటు కలిగి జీవించాలని కోరుతూ ఉన్నాను. సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైంది. సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి కీర్తనకారుడు కీర్తన 127వ అధ్యాయం, ఓన్లీ 27, 9th verse. నీ ముఖమును నాకు దాచకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇక్కడ ఎంత చక్కటి మాట దేవుడు రాశాడు. నీ ముఖమును నాకు దాచకుము. 9th verse, 27వ అధ్యాయం 9వ వచనం. నీ ముఖమును నాకు దాచకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడువకము అని దావీదు కీర్తనలలో దావీదు ఈ మాట చెప్తూ ఉన్నాడు. నీ ముఖము నాకు దాచకుము. తప్పు చేసిన వారు ఏం చేస్తారు? ముఖం దాచుకుంటూ ఉంటారు, సాటుగా పోతుంటారు కదా. తప్పు చేయని వారు ధైర్యంగా ముందుకొస్తారు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అని చెప్తారు. ముఖం దాచేవారు ఆ విధంగా ధైర్యంగా చెప్పలేరు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవునికి నీవు అది అడగాలి. ప్రభువా, దావీదన్నట్టు నీ ముఖమును నాకు దాచకము. ఎవరు దాస్తున్నారు? దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు దావీదు. ప్రభువా, నన్ను చూసి నీ ముఖము దాచుకోకు, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము.
నీ కోపము చేత నన్ను వెళ్ళిపో అనకు. నీ కోపం చేత నన్ను వెళ్ళిపో అని అనకు. నా సహాయుడవు నీవే. దేవా, నాకు సహాయము నీవే. ఈ రోజున ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో, ఈ రోజున మీరు అదే విధంగా ప్రార్థన చేయండి. మీ సహాయం ఎవరండి? దేవుడే. మీ సహాయము దేవుడై ఉండాలంటే నీవు దేవునికి ప్రార్థన చెయ్యాలి. నాకు సహాయము చెయ్యి ప్రభువా అని అడగాలి. రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము. నీవు రక్షించేవాడవు, నీవు కాపాడేవాడవు, కాబట్టి నన్ను విడవకు అని దేవుణ్ణి అడగాల. మనుషులను అడిగితే ఎప్పుడు ఉంటారా? ఉండరు. అందుకే దేవుని సహాయం అడగాలి. దేవుని సహాయం అడిగితే దేవుడు చిరకాలం ఉండేవాడు. హల్లెలూయా. భార్యాభర్తలు కూడా కొన్ని రోజులు ఉంటారు. ఒకళ్ళు ఇడిసేస్తారు, ఒకళ్ళని ఇడుస్తారు. భార్య నన్ను ఇడుస్తుంది, భర్త నన్ను ఇడుస్తారు. పిల్లలను ఇడుస్తారు, తండ్రి నన్ను ఇడుస్తాడు. ఈ విధంగా మనుషులమైన మనము ఒకరోజు లేకపోయినా ఒకరోజు వదిలేసి వెళ్ళిపోతాం. కానీ దేవుడు దిగనాడడు, ఎప్పుడు అయినా విడవడు. కాబట్టి మనం ఆయన సహాయాన్ని కోరాలని దేవుడు అడుగుతున్నాడు. నన్ను విడవకుము అంటున్నాడు. నన్ను విడవకుము. నిజమే దేవుని బిడ్డలారా, మనము కూడా అదే విధంగా దేవుణ్ణి అడగాలి. అనగా నీవు దాచబడుదువు. దేవుడు మనల్ని చూస్తే మనము ఆయన దగ్గర దాచబడతాం. ఎలా? సురక్షితంగా దాచబడతాం. దేవుడు ఒక నిరీక్షణ మనకు ఇస్తూ ఉన్నాడు. మీరు చనిపోయేంత వరకు నన్ను నమ్ముకొని జీవిస్తే నమ్మకంగా మీరు నా దగ్గర దాచబడతారు. ఎవరి దగ్గర దాచబడతారు? దేవుని దగ్గర దాచబడతాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఈ రోజున దేవుని దగ్గర దాచబడాలని, దేవుని చేతిలో కాపాడబడాలని యాత్ర చేస్తూ మరి దావీదు ఈ మాట చెప్తూ ఉన్నాడు. దేవుడు మరి మనల్ని విడిచిపోకుండా ఆయనని హత్తుకొని మీరు జీవించాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. మా యొక్క చిరునామా దయచేసి మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎం మరిదాస్, ప్రార్థనా వీరుల చర్చ్, ఇంటి నంబర్ 1-1002/29, 3వ అంతస్తు, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ 20, తెలంగాణ. మీ అవసరాల కొరకు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.